బాప్తిసం ఇచ్చి యోహాను జనులకి నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చాడండి. వాళ్ళు మారు మనసు పొందారు. అంతకుముందు చేసినటువంటి కార్యాలు మేము చేయమని చెప్పి నిర్ణయించుకున్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను వారికి బోధించాడు. కానీ దానికి సబ్సిక్వెంట్గా దాని తర్వాత వాళ్ళ హృదయాల్లో నూతన జన్మము అనేటటువంటిది వచ్చిందని మనకి ఎక్కడా లేఖనాల్లో రాయబడలే. అంటే దట్ రీజనరేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ బీయింగ్, దట్ రీజనరేషన్, దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీబర్త్ అనేటటువంటిది బాప్తిసం మూలంగా వాళ్ళకు వచ్చినట్టు మనకేమీ కనిపించదు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటాడంటే, దేవుని యొక్క శక్తిని ఎప్పుడు పొందుకుంటాడంటే, పైనుంచి ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితంలోనికి శక్తి అనేటటువంటిది వస్తుందండి. పైనుంచి ఆత్మ దిగి వచ్చినప్పుడు నువ్వు నీళ్ళలోంచి పైకి లేస్తూ ఉన్నావు కాదు, పైనుంచి దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మ నీలో శక్తిని కలుగజేస్తుంది. అంతకుముందు నువ్వు చేయలేనటువంటి నీ నిస్సహాయ స్థితిని ఆయన శక్తి కలిగినటువంటి వాడుగా నీ హృదయాన్ని ఆయన మారుస్తాడు. వాటిని అధిగమించేటటువంటి శక్తి నీకు వస్తుంది. దేవుణ్ణి ప్రేమించేటటువంటి స్వభావం నీకు ఇవ్వబడుతుంది. ఒక మాట చెప్తాను, అంటే దీని మాట అర్థం ఏమిటి అంటే అండి, when God gives you his Holy Spirit at the time of your receiving Jesus Christ, when you accept him as your savior, God does some amazing thing in your life. అది ఏమిటి అంటేనండి, God imparts his nature to you. నీకు దేవుడు తన యొక్క స్వభావాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. he imparts his nature. ఏ విధంగా? తన ఆత్మ ద్వారా. ఆ ఆత్మకి ఏ స్వభావం ఉంటుంది? దేవుని యొక్క స్వభావం ఉంటుంది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ దేవుని యొక్క స్వభావాన్ని పొందుకుంటావు. కాబట్టి నువ్వు అంతకు ముందు ఉన్నటువంటి నీ పాత లక్షణాలు ఉన్నాయి చూసావా, నీ క్రూరత్వము, నీ అహంకారము, నీ యొక్క దుర్నీతి, నీ లంచగొండితనము, నీ వ్యభిచారము, నీ సమస్తమైనటువంటి వ్యసనాలని ఈ దేవుని యొక్క స్వభావం నీ హృదయంలోనికి వచ్చినప్పుడు వాటిని నిర్వీర్యం చేస్తుంది. When God imparts his nature through the Holy Spirit, and when do you receive the Holy Spirit? When you accept Jesus Christ as your Lord and Savior. దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటావు. అంతకుముందు నువ్వు శరీర స్వభావాన్ని కలిగి ఉండేటటువంటి వాడు, పాపపు స్వభావాన్ని కలిగి ఉండేటటువంటి వాడు, సాతాను యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు. దేవుని యొక్క స్వభావము నీకు ఇవ్వబడిన తర్వాత నువ్వు ఈ స్వభావం అనేటటువంటి నీలో మార్పు తీసుకొని వచ్చింది. ఇది కేవలము మార్పు మాత్రమే కాదు, దేవుని యొక్క ఆత్మ నీలో కలిగి చేసేటటువంటిది. ఆ దేవుని యొక్క చిత్తము చొప్పున నడుచుకునే దానికి శక్తిని కలిగజేసేటటువంటి ఆత్మ. ఏ విధంగా జరుగుతుంది? When God imparts his nature to you through his Holy Spirit, you become a new creature. You are regenerated. ఏమండి, ఇది మనం చెప్పుకునేటటువంటిది. ఈ సందర్భంలో నేను మీకు ఒక వాక్య భాగాన్ని చూపిస్తా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసినవన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని చెప్పి రాయబడింది. ఆయన దైవ శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు అనేటటువంటి ప్రశ్న మనం వేస్తే, తన దేవుని యొక్క శక్తిని ఆయన నీకు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క శక్తి నీకు ఇవ్వబడింది. దేవుని యొక్క శక్తి నీకు ఇవ్వబడినప్పుడు నీకు కలిగేటటువంటి మార్పు ఏంటి అంటే, 2 ఏరియాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఒకటి ఏంటంటే జీవమునకును భక్తికిని. ఈ లోకంలో మనం జీవించేదానికి ఫర్ ద లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, దాన్ని ఈ లోకంలో జీవించేదానికి. తర్వాత భక్తికి, ఇందాక మనం మొదట చెప్పుకున్నాం కదండి,
ప్రారంభంలో భక్తి అంటే ఏమిటి అని. ఒక గుంపు భక్తి లేకుండా బ్రతుకుతూ ఉంది, ఒక గుంపు భక్తి కలిగి దేవుని యొక్క శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ బ్రతుకుతూ ఉంది. ఎందుకు తేడా వస్తుంది అనేటటువంటి ప్రశ్నని మనము లేవనెత్తాం. దానికి ఆన్సర్ చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకు వస్తుందంటే, యేసు ప్రభువులో నువ్వు రక్షణ పొందినప్పుడు తన పరిశుద్ధాత్మను నీకు ఇవ్వడం ద్వారా దేవుడు తన శక్తిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో ఆ దేవుని యొక్క శక్తి నీకు కలుగజేసేటటువంటిది ఏమిటి అంటే భక్తిని కలుగజేస్తూ ఉంది అన్నాడు. దేవుని పట్ల నీకు భక్తి భావమును పుట్టిస్తుంది. ఏంటది? దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి ఏ విధంగా వస్తుంది? యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా, యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా, పరిశుద్ధాత్మని పొందుకోవడం ద్వారా నీకు ఆ దేవుని యొక్క శక్తి అనేటటువంటిది లభిస్తూ ఉంది. జీవముకును భక్తికిని కావలసినటువంటివి ఆ దేవుని యొక్క శక్తి ద్వారా మనము ఈ లోకంలో పొందుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీకు ఎందుకు తేడా వస్తుందో మీకు అర్థమై ఉంటుంది. ఒక గుంపు పైకి దైవభక్తి కలిగినటువంటి జనులుగా జీవిస్తూ ఉంటారు, ఇంకొక గుంపు దేవుని యొక్క శక్తిని అనుభవపూర్వకంగా అనుభవిస్తూ భక్తిలో బ్రతుకుతుంటారు, నిజమైనటువంటి భక్తిలో ఉంటారు. లోపల బయట ఒకే రకంగా ఉంటుంది. లోపల ఒక విధంగా, బయట ఒక విధంగా వాళ్ళు ఏం బ్రతకడం లే. ఆ హిపోక్రసీ అనేటటువంటిది, ఆ వేషధారణ అనేటటువంటిది లేదు. ఆ దేవుని యొక్క నేచర్ నీకు ఇంపార్ట్ అయినప్పుడు ఆ యేసు ప్రభువులో ఉండేటటువంటి స్వభావం, అంటే బైబిల్లో ఒక మాట కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. మనము క్రీస్తు ప్రభు యొక్క మనస్సును కలిగినటువంటి వారం. దేవుడు మనకు క్రీస్తు ప్రభు యొక్క మనస్సును అనుగ్రహించాడు, కుమారుని మనస్సు అనుగ్రహించాడు. క్రీస్తు ప్రభు యొక్క మనస్సు అంటే దేవుని యొక్క మనస్సు నీకు ఇవ్వబడింది. ఆ దేవుని యొక్క మనస్సు ఎటువంటి స్వభావం కలిగిందంటే, దాన్ని చెప్పబోయే ముందు ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. దేవుడు తన శక్తిని నీలో కుమరిస్తే పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని తన స్వభావాన్ని నీకు అనుగ్రహిస్తే, దేవుడి శక్తిని పొందుకొని నువ్వు కర్మాంధుడు కావు, పొగురుబోతుగా మారవు, దురహంకారిగా నువ్వు మారవు, తల్లిదండ్రులు నువ్వు ద్వేషించవు, బూతులు మాట్లాడలేవు, అవినీతి నువ్వు చేయలేవు, లంచాలు నువ్వు తీసుకోలేవు, వ్యభిచారము నువ్వు చేయలేవు. దేవుని యొక్క శక్తి దేనికి ఉపయోగపడుతుందో చూడండి. అన్నిటికంటే మించి ఈ దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు దీనత్వము కలిగినటువంటి, తగ్గించుకునేటటువంటి స్వభావం నీకు లభిస్తుంది. అది నీ సొంత ప్రయాస, నీ సొంత ప్రయత్నము, నీ యొక్క సాధన, నీ యొక్క ధ్యానము, ఇవన్నీ కాదు. దేవుని యొక్క ఆత్మ నీలో కలిగజేసేటటువంటి స్వభావం అది. శక్తిని పొందుకొని నిన్ను తగ్గించుకుంటావు. చూడండి, శక్తిని పొందుకునేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారో, విర్రవీగేటటువంటి వాళ్ళుగా, దురుసుగా ప్రవర్తించేటటువంటి వాళ్ళుగా, యారోగెంట్ పీపుల్గా, దురహంకారులుగా, హింసకులుగా, దూషకులుగా, ఈ విధంగా కదా ఉంటారు శక్తిని పొందుకునేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ చూడండి, దేవుని యొక్క శక్తిని ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు అతడు తన్ను తాను తగ్గించుకొని దీనత్వము కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటాడు. ఎందువలన? అది దేవుని యొక్క స్వభావం కనుక. రోమ్ కాలంలో, గ్రీక్ సామ్రాజ్యం కాలంలో, ఐగుప్తు దేశం కాలంలో దేవుళ్ళు, దేవతలు చాలా మంది ఉండేటటువంటి వాళ్ళు. అయితే ఈ దేవతల యొక్క స్వభావము ఎటువంటిది? ఈ దేవుని యొక్క స్వభావము ఏమిటి అంటే, వాళ్ళకి ఏదన్నా చిన్న అపచారం జరిగినా, అవమానం జరిగినా వాళ్ళు సహించి భరించేటటువంటి వాళ్ళు కాదు. భక్తుల్ని బాగా శిక్షించేటటువంటి వాళ్ళు, తెగుళ్ళు వచ్చేటటువంటివి అని అట్లీస్ట్ నమ్మకం అండి ఆ పురాణాల్లో. అటువంటి సామాన్యమైనటువంటి మానవ స్వభావాన్ని కలిగినటువంటి దేవుళ్ళు, దేవతలు వీళ్ళు. శత్రువుల్ని సంహరించాలి, వీరత్వము చూపించాలనేటువంటి స్వభావం వీళ్ళకు ఉండేటటువంటిది ఈ దేవుళ్ళకి, దేవతలకి. దానికి భిన్నంగా బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు తన బిడ్డలకి తన ఆత్మని ఆయన అనుగ్రహించినప్పుడు వాళ్ళు సాత్వికము కలిగినటువంటి మనుష్యులుగా, దీనత్వము కలిగినటువంటి మనుష్యులుగా, దీర్ఘశాంతము, సహనము, ఓర్పు కలిగినటువంటి బిడ్డలుగా, భరించేటటువంటి, అంటే కష్టాలని కానీ, దూషణను కానీ, ఎగతాళి, అనేక రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని భరించేటటువంటి వ్యక్తులుగా, దట్ పవర్ టు ఎండ్యూర్, భరించేటటువంటి శక్తి,
ప్రతికూల పరిస్థితుల్లో, వ్యతిరేక పరిస్థితుల్లో ఆ శక్తి ఈ దేవుని యొక్క ఆత్మ నీకు కలిగజేస్తుంది. అందువల్లనే బైబిల్లో ఆ గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఏమని చెప్పి రాస్తాడంటే, ఆయన గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22, ఆత్మ ఫలమేమనగా, అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులకి జీవితాల్లో ఫలించేటటువంటి ఫలాలు ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన విషయం నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారని చెప్పి చెప్పబడింది. మనము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1-5లో ఏం రాయబడింది? పైకి దైవభక్తి వేషము వేసుకున్నటువంటి వాళ్ళు హృదయాలు లోపల వాళ్ళు మార్పు చెందినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ హృదయాలు ఏ విధంగా ఉంటుంది? తల్లిదండ్రులను క్రూరంగా చూసేటటువంటి వాళ్ళు, ద్వేషించేటటువంటి వాళ్ళు, దురహంకారులు, సజ్జన ద్వేషులు, కృతజ్ఞత లేనటువంటి వారు, అవిధేయులు, దూషకులు, అహంకారులు, గర్వాంధులు, సుఖానుభవం ప్రేమించేటటువంటి వారు. దేవుని యొక్క ఆత్మ నీకు ఇవ్వబడిన తర్వాత, when God imparts his nature, or in other words, when God imparts the nature of his son Jesus Christ to you, you start producing that kind of nature, the nature of Christ in your life. అంటే యేసు ప్రభువుని పోలినటువంటి స్వభావం నువ్వు కూడా పొందుతావు. అటువంటిది నీకు లభిస్తుంది. ఆ స్వభావం వలన నీ జీవితంలో ఆత్మ ఫలములు అనేటటువంటివి వస్తాయి. అంతకుముందు అహంకారంతో, దురహంకారంతో ప్రవర్తించేటటువంటి నువ్వు, చాలా సులువుగా దూషించేటటువంటి నోరు కలిగినటువంటి నువ్వు, చాలా సులువుగా జగడములు, వివాదములు, కలహాలు పెట్టుకునేటటువంటి నువ్వు, తల్లిదండ్రులు ద్వేషించేటటువంటి నువ్వు, లేదంటే వాళ్ళకి సహాయం చేయనటువంటి నువ్వు, లేదంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంట్లో హింసను కలిగజేసేటటువంటి నువ్వు, బయట హింసను కలిగజేసేటటువంటి నువ్వు, ఈ క్రీస్తు ప్రభు యొక్క మనస్సును ధరించుకున్న తర్వాత నువ్వు ప్రేమ కలిగి నడుచుకుంటావు. సాత్వికము అనేటటువంటిది నీకు దేవుని యొక్క మనస్సు అనేటటువంటిది కలుగజేస్తుంది. నీకు సహనము, ఓర్పు అనేటటువంటివి లభిస్తాయి. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఇంకా ఏం రాస్తాడండి ఆయన? సాత్వికము, ఆశా నిగ్రహము, దయాళుత్వము, ఇటువంటివన్నీ కూడా. దయాళుత్వము, ఒకసారి మీరు ఊహించండి, ఆరోగెంట్గా, ర్యాష్గా మాట్లాడేటటువంటి మనుషులు, దయాళుత్వము, ప్రేమ, సాత్వికము కలిగినటువంటి మనుషులు మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ తేడా వస్తుంది? వై దిస్ డిఫరెన్స్? బికాస్ ఈ క్రైస్తవ గుంపులో కొంతమంది దేవుని యొక్క ఆత్మని పొందుకున్నటువంటి వారు, అంటే దేవుని యొక్క శక్తి అనేటటువంటిది అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకొని దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ దేవుని యొక్క భక్తిలో, వారికి ఉండేటటువంటి దేవుని యొక్క భక్తిలో దేవుని యొక్క శక్తి అనేటటువంటిది ఉందండి. పైన కాదు, అవుట్లైన్ కాదు, స్కెచ్ కాదు, భాషలో దేవుని భక్తి మాత్రమే కాదు, వస్త్రధారణలో దైవ భక్తి కాదు, అంతరంగంలో, ఇన్సైడ్ యువర్ హార్ట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ హోల్ కాండక్ట్. చూడండి, అది ఆయన రాసేటటువంటి. సో పైకి దైవభక్తి వేరే, దేవుని శక్తి కలిగినటువంటి దైవభక్తి వేరే. ఈ దినమున ఆ దేవుని యొక్క శక్తి నీలో ఉందా? దాన్ని నువ్వు పొందుకున్నావా? అది నువ్వు అడగవలసినటువంటి ప్రశ్న. డూ ఐ హ్యావ్ దట్ పవర్? హ్యావ్ ఐ రిసీవ్డ్ దట్ ఇంపార్టేషన్ ఆఫ్ గాడ్స్ నేచర్? హ్యావ్ ఐ రిసీవ్డ్ దట్ ఇంపార్టేషన్? ఆ దేవుని యొక్క స్వభావాన్ని నేను పొందుకున్నానా? ఆ దేవుని యొక్క శక్తిని నేను కలిగి ఉన్నానా అనేటటువంటిది నువ్వు అడుక్కోవాలా. ఎందుకు నా జీవితంలో మార్పు లేదు? ఎందుకు నా జీవితంలో ఆత్మ ఫలాలు లేవు? ఎందుకు నాలో ఉండేటటువంటి దురుసుతనం ఇంకా పోలేదు? ఎందుకు నా బూతులు ఇంకా నన్ను వదిలిపెట్టలేదు? నేను ఇంకా ఎందుకు నా భార్యను కొడుతూ ఉన్నాను? ఎందుకు నా పిల్లల్ని నేను హింసిస్తూ ఉంటాను? నేను ఎందుకు జగడాలు, వివాదాలు, చీటికి మాటికి నా జీవితంలో ఎందుకు అట్లా పెచ్చరలెత్తుంటూ ఉంటాయి? వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? వై ఐఎమ్ సచ్ ఎ క్వారల్సమ్ పర్సన్? ఆలోచించు. వై ఇటువంటి కండక్ట్ ఎందుకుంది నాలో? నువ్వు ఆలోచించాలా. దేవుని యొక్క వాక్యము, ఈ బైబిల్ గ్రంథము నీకు పరిష్కారాన్ని చూపిస్తుంది, ఆన్సర్స్ చెప్తుంది. నీకు నీ సమస్య ఏంటో చెప్తుంది, నీ యొక్క
పరిష్కారం ఏంటో కూడా చూపిస్తుంది. ఆ పరిష్కారము క్రీస్తు ప్రభువే. ఆ పరిష్కారము క్రీస్తు ప్రభువే. నీ సమస్యలకి ఈ బైబిల్ గ్రంథము సమాధానం చెప్తుందండి. నువ్వు ఈ దినమున హృదయంలో ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న, తలపోయవలసినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, నాకు దేవుని ద్వారా ఆ దేవుని యొక్క స్వభావం అనేటటువంటిది నా హృదయంలోనికి వచ్చిందా? ఈ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడినటువంటి దేవుని యొక్క శక్తిని కలిగి నేను భక్తిని కలిగి ఉన్నానా? డూ ఐ హ్యావ్ దట్ గాడ్స్ డివైన్ పవర్ సో దట్ ఐ కెన్ లీడ్ ఏ గాడ్లీ లైఫ్? అంటే వితౌట్ గాడ్స్ పవర్ యూ కెనాట్ హ్యావ్ గాడ్లీ లైఫ్. అది సారాంశం. వితౌట్ గాడ్స్ పవర్, వితౌట్ హిజ్ ఇంపార్టేషన్ ఆఫ్ Holy Spirit to you, His nature to you, you cannot have a godly life. That is the inference, that is the conclusion. ఎందుకు లేదు అంటే, నీ యొక్క రిలేషన్షిప్లో యేసు ప్రభుతోటి నువ్వు అండర్స్టాండ్ చేసుకునేది, విన్నటువంటిది ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు అనేటటువంటి దాంట్లో ఏదో తేడా కొడుతూ ఉంది. దాన్ని నువ్వు చక్క చేసుకోవాలా. సో ఈ దినమున నువ్వు ఒకసారి పునరవలోకించు, థింక్ అగైన్, మళ్ళీ ఆలోచించు. నువ్వు దేవుని యొక్క శక్తితోటి భక్తి కలిగి, దేవుని యొక్క భక్తి కలిగి, దేవుడు ఆశించినటువంటి రీతిగా, దేవుడు కోరుకున్నటువంటి రీతిగా ఆ శక్తి కలిగినటువంటి భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉండవచ్చు. అట్ దట్ మూమెంట్ గాడ్ వితౌట్ ఎనీ డౌట్ హీ పౌర్స్ అవుట్ హిస్ హోలీ స్పిరిట్ ఆన్ యూ. అది నీకు తెలిసినా తెలియకపోయినా you will receive Holy Spirit. That is when God is imparting His nature to you. ఆయన తన స్వభావాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా నీ తల్లిదండ్రుల స్వభావము, నువ్వు లోకంలో నేర్చుకున్నటువంటి స్వభావము, నీకు నేర్పింపబడినటువంటి స్వభావము, నీ సాతాను నీకు నేర్పించినటువంటి స్వభావము, నీ శారీరక స్వభావము అన్నీ కూడా నీలో ఉన్నాయి. బట్ వీటన్నిటికీ వ్యతిరేకంగా ఏ న్యూ నేచర్ హ్యాస్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆ న్యూ నేచర్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాదర్స్ నేచర్. ఇట్ ఈస్ నాట్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అక్వైర్డ్ త్రూ లెర్నింగ్. ఈ సంస్కృతిలో అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటిని మనం నేర్చుకుంటాం, వాటిని సత్యాలుగా భావిస్తూ ఉంటాం, వాటిని వెంబడిస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీకు దేవుని యొక్క స్వభావాన్ని కలిగజేసి వీటన్నిటిని కూడా వ్యర్థపరుస్తాడండి. అంటే నీ జీవితము, నీ భక్తి, దేవుని యొక్క భక్తి శక్తి కలిగినటువంటిదిగా మారుతుందండి. సో నువ్వు పైకి దేవునికి భక్తి కలిగినటువంటి వాడిగా నువ్వు ఉండవు. లోపల దేవుని యొక్క భక్తి కలిగి దేవుని యొక్క శక్తిని అనుభవించేటటువంటి వాడుగా, ఆ శక్తి యొక్క అనుభవ జ్ఞానము కలిగినటువంటి వాడుగా, దాన్ని నీ ప్రవర్తనలో అమలుపరిచేటటువంటి వ్యక్తిగా, ఆ దేవుని యొక్క స్వభావాన్ని, ఆ దేవుని యొక్క శక్తిని నీ ప్రవర్తనలో అమలుపరిచేటటువంటి వ్యక్తిగా నువ్వు రూపాంతరం చెందుతావు. యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. నీ యొక్క స్వరూపం కాదు, నీ పైన డ్రెస్ ఏమి మారదు. నువ్వు యేసుప్రభుని రక్షణగా పొందిన తర్వాత మెడలో శిలువ ఉండేటటువంటి గుర్తు వేసుకుపోయినా అదేం ఫరక్ పడదు దేవుడికి. నువ్వు తెల్ల డ్రెస్ వేసుకోకపోయినా అదేం పెద్ద ఫరక్ పడదు. తెల్లటి అంగి పాదాల దాకా ధరించుకొని, మెడలో పెద్ద శిలువ వేసుకుని, చేతిలో ఒక పెద్ద శిలువ గుర్తు పెట్టుకొని నడుస్తుంటే డస్ ఇట్ మీన్ దట్ యు ఆర్ ఎ గాడ్లీ పర్సన్? నో. దేవుని యొక్క శక్తి అనేటటువంటిది అంతరంగంలో పనిచేస్తుందండి, బయట కాదు. అంతరంగంలో పనిచేస్తుంది. కాబట్టి ఒకవేళ నీకు నచ్చితే ఆ డ్రెస్ వేసుకుంటే వేసుకో, ఆ గుర్తులు పెట్టుకుంటే పెట్టుకో, డజంట్ మ్యాటర్. కానీ ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు ధరిస్తావంటే నీ అంతరంగంలో దేవుని యొక్క ఆత్మ రూపాంతరము నిన్ను చెందించింది కాబట్టి దానికి గుర్తుగా వీటిని వేసుకుంటావు. ఇశ్రాయేలీలు మత వ్యవస్థని వెంబడించేటటువంటి మనుషులు అంటే వాళ్ళ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మతానికి సంబంధించిన అన్నీ కూడా చేస్తూ ఉన్నారండి. ఎవ్రీథింగ్ దట్ దే ఆర్ డూయింగ్ దట్ ఏ రిలిజియన్ రిక్వైర్స్, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్, whatever the religion requires, they are doing, they are fulfilling those obligations, but they are not obligated to God. దినాలు, సమయాలు, అర్పణలు, నైవేద్యాలు, ఇవన్నీ ఏముందండి, పెద్ద పని అయ్యే. ఒకరోజు పోతావు, చేస్తావు, వచ్చేస్తావు. హార్ట్ మాత్రం అట్లే ఉంటుంది.
యూ డోంట్ హ్యావ్ టు చేంజ్. అంటే నీ హృదయంలో మార్పు రావాల్సినటువంటి అవసరం లేదు నువ్వు మతాన్ని వెంబడిస్తుంటే. మా హృదయంలో మార్పు లేకుండా దేవుని యొక్క శక్తి ఏంటో అనుభవంలోనికి రాకుండా నువ్వు గొప్ప మత ప్రవిష్టుడిగా ఉండొచ్చు, మతాన్ని బోధించేటటువంటి వాడుగా ఉండొచ్చు, మతాన్ని సమర్థించేటటువంటి వాడుగా ఉండొచ్చు, మతం కోసం వాదించేటటువంటి వాడుగా నువ్వు ఉండొచ్చు. కానీ హృదయ అంతరంగంలో దేవుని యొక్క శక్తిని నువ్వు ఎరిగినటువంటి వాడవు కాదు. ఎట్లా తేడా ఎట్లా వస్తుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వై దిస్ డిఫరెన్స్ కమ్స్? ఎందుకు రెండు గ్రూపులుగా విడిపోయి ఉంటారు? ఎక్కడొస్తుంది తేడా? ఎక్కడొస్తుంది ఈ ప్రాబ్లం? ఎందుకు వస్తుంది అసలు? వై సమ్ పీపుల్ ఆర్ పవర్లెస్ అండ్ వై సమ్ పీపుల్ ఆర్ హూజ్ లైఫ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్? ఎందుకు తేడా వస్తుంది? కారణం ఏమిటి? రీజన్ ఏమిటి అంటేనండి, ఒక వర్గము దేవుని శక్తి కలిగినటువంటి వాళ్ళు చిత్తశుద్ధితోటి యేసు ప్రభు మీద నమ్మకం ఉంచి ఆయన యొక్క వాక్యాన్ని చదివి దాన్ని విని దాన్ని తెలుసుకొని ఆయనకి తమ హృదయాలను అప్పగించుకొని దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వాళ్ళు. ఆ దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిలో కానీ నివసించకపోతే ఆ వ్యక్తి మతానికి మాత్రమే పరిమితమై ఉంటాడు కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కాదు. పైకి దేవుని భక్తి కలిగిన వారు అయ్యిండు, ఆ దేవుని భక్తిలో ఉండేటటువంటి శక్తిని ఎరుగినటువంటి వారు ఈ జనులు. అటువంటి వారికి నువ్వు విముఖుడవయ్యుండుము. అన్నీ ఉంటాయండి, మతానికి సంబంధించినటువంటి చిహ్నాలు అన్నీ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. చిహ్నాలు అన్నీ ఉంటాయి. చూడంగానే యు నో దట్ హీఈస్ ఏ రిలీజియస్ పర్సన్. కానీ బయట ప్రవర్తన మాత్రము దాని శక్తి, దేవుని యొక్క శక్తి కనిపించదు. కొట్లాటలు, దూషణ పలుకులు, బూతులు, తాగుడు, వ్యభిచారము, దొంగతనము, దేవుని యొక్క నిధులను దొంగిలించడము, అబద్ధాలు, అన్ని రకాలైనటువంటి చీకటి కార్యాలన్నీ చేస్తూ పైకి మాత్రము దేవుని యొక్క భక్తిని తెలియజెప్పేటటువంటి ఆ డ్రెస్సులు వేసుకొని తిరిగేటటువంటి వాళ్ళు. వారికి విముఖుడవై ఉండుము అంటే తిమోతి ఎట్లా ఉండాలా? తిమోతి తన హృదయాన్ని ఏ విధంగా మార్చుకొని ఉండాలి? ఎంత జాగ్రత్త పడాలా? అండర్స్టాండ్ అయింటుంది తిమోతికి. ఏంటి అంటే ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. నిజమైనటువంటి దేవుని భక్తి కలిగి ఉండడం అంటే ఇదిగో క్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ ద్వారా శక్తి కలిగి దానికి విధేయత చూపిస్తూ, ఆయన మాటలకు విధేయత చూపిస్తూ, ఆ మాటలకు లోబడి ప్రవర్తనని మార్చుకొని ఆ దేవుడు ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ శక్తితో ప్రవర్తనని రూపాంతరము, జీవితాన్ని రూపాంతరం చెందుకున్నటువంటి జీవితం అని చెప్పి తిమోతి అర్థం చేసుకుంటాడు, గుర్తించడం నేర్చుకుంటాడు. ఎవరు వీళ్ళు, అసలుదేంటి, నకిలీ ఏంటి, అసలేంటి అనేటటువంటి దాన్ని తిమోతి ఈజీగా గుర్తుపడతాడు. సో ముఖ్యమైనటువంటి బోధ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాశాడు. తిమోతి చాలా యవనస్తుడు కదండి, చిన్నోడు, వెరీ యంగ్ పర్సన్. పౌలు చూసినంతగా లోకాన్ని చూడలే, ఆ అనుభవము లేదు. సో ఆయన జాగ్రత్త తిమోతి, బీ కేర్ఫుల్. ఇట్లుంటారు పైకి కనిపించేటటువంటి వాళ్ళు. నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే వీళ్ళ జీవితంలో దేవుని యొక్క శక్తి కనిపిస్తుందా లేదా అది గుర్తించడం నేర్చుకో. రూపాన్ని చూసి మోసపోకుసుమా, డ్రెస్సులు చూసి మోసపోకుసుమా, వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలను చూసి మోసపోకుసుమా. ఎందుకంటే ఆ మాటల్లో భక్తికి సంబంధించి దేవుని గురించి అనేక రకమైనటువంటి విషయాలు దొర్లుతూ ఉంటాయి. ఆ మాటలను విని ఈయన చాలా భక్తి కలిగినటువంటి వాడు అనేటటువంటి నిర్ధారణకు వచ్చావనుకో, నువ్వు గుంటలో కాలేస్తావు. జాగ్రత్త. అలాగని ఆ విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళందరూ చెడ్డవారని కాదు. హీ ఈజ్ టీచింగ్ హిమ్ ఏ వండర్ఫుల్ డిసర్న్మెంట్. కాబట్టి ఏది నిజమైనటువంటి దేవుని యొక్క భక్తి, ఏది దేవుని యొక్క భక్తి కాదు. పైకి కనిపించేటటువంటిది ఒకటి, లోపల ఉండేటటువంటిది ఒకటి. నువ్వు మాత్రం తిమోతి దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క కుమారుడు ద్వారా, ఆయన యొక్క భక్తి ద్వారా ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ ద్వారా కలిగి నువ్వు బలంగా నిలబడి పరిచర్య కొనసాగించని చెప్పి తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఉత్తరంలో రాస్తాడండి. కాబట్టి ఈ దినమున వాక్యం వినేటటువంటి నువ్వు ఏ గుంపుకి సంబంధించినటువంటి వాడవు, ఏ వర్గానికి సంబంధించినటువంటి వాడవు, పైకి భక్తి కలిగినటువంటి వారి వర్గమా, లేదంటే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి నిజమైనటువంటి దేవుని యొక్క పిల్లల వర్గమా? నువ్వు దేంట్లో ఉన్నావు? వేర్ డు యు స్టాండ్?
ఆలోచించుకో. ఈ దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఈ దేవుని యొక్క హృదయం నిన్ను కదిలిస్తూ ఉంటుంది. ఈ దేవుని యొక్క హృదయం నీ హృదయాన్ని అటు ఇటు షేక్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు, ఆలోచించుకో. దేవుని యొక్క వాక్యానికి దగ్గరికి రా, యేసు ప్రభువు దగ్గరికి రా, నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకో, ఆయనకి నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకో, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు, ఆయన మాటల చొప్పున నడుచుకో. ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపి, శక్తితో నింపి, తనకు ఘనత మహిమ తెచ్చేటటువంటి ఒక మంచి ఘనమైనటువంటి పాత్రగా నిన్ను ఆయన ఆశీర్వదించి దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని వినేటటువంటి వాళ్ళ హృదయంలో, వాక్యాన్ని స్వీకరించినటువంటి వారి హృదయంలో దీనత్వంతో దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించినటువంటి వారి హృదయంలో 30 60 100 ఫలింపచేయును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి తండ్రి యెహోవా దేవా, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు. వినిచున్నటువంటి నీ బిడ్డల హృదయముల్లో దేవుని యొక్క వాక్యము చొచ్చుకొని పోయి వారి హృదయంలో గొప్ప రక్షణ కార్యమును జరిగించమని, రక్షణలో ఉన్నటువంటి వారిని ప్రభువా విశ్వాసంలో దేవుని యొక్క వాక్యములో బలపరిచి వారు 30 60 100 ఫలించినట్లు చేయమని, దేవా యేసు ప్రభువును ఇదిగో నేను స్వీకరిస్తాను, నా జీవితంలోనికి రా యేసు ప్రభువా అని అడిగేటటువంటి ప్రతి బిడ్డను ఈ సమయంలో నువ్వు దర్శించి దేవా వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యమును జరిగించుము. యేసయ్యా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో పూర్ణ హృదయంతో యేసయ్యా నా జీవితంలోనికి రా, నా జీవితాన్ని మార్చు, నా జీవితాన్ని నీ చిత్తం చొప్పున కట్టి అభివృద్ధిపరిచి ఫలింపచేయి, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకొనిచున్నాను, రా యేసు ప్రభువా అని చెప్పి నిన్ను అడిగేటటువంటి ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెను మీరు దర్శించి దేవా వారు ప్రార్థించుచుండగా నువ్వు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మని వారి మీద కుమరించమని యేసు ప్రభు నామంలో తండ్రి నిన్ను అడుగుచున్నాను. గొప్ప శక్తితో బలముతో పరిశుద్ధాత్మ దేవుడు నాయనా వారి మీదికి దిగవచ్చినట్లు అయ్యా ఆయనను వారి మీద కుమరించుము దేవా, కుమ్మరించుము దేవా, నాయనా పరిశుద్ధాత్మని కుమ్మరించుము దేవా. ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ కోసం ఆశపడుచున్నారో, ఆశ కలిగి ఉన్నారో, దాహము కలిగి ఉన్నారో, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని చెప్పి ఎంతమంది ప్రభువా నాయనా తండ్రి అడుగుచున్నారో వారందరి హృదయంలో, వారందరి జీవితంలో ఈ దినమున గొప్ప శక్తితో వారిని పరిశుద్ధాత్మ శక్తితో నింపమని 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 తండ్రి యేసు ప్రభు నామంలో నిన్ను అడుగుచూ ఉన్నాను. వారి జీవితాలను మార్చివేయండి అయ్యా. పూర్వపు జీవితానికి భిన్నమైనటువంటి దేవునికి మహిమకరమైనటువంటి జీవితము నాయనా వారికి అనుగ్రహించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. గొప్ప కార్యం జరిగించండి. ప్రతి వ్యసనం నుంచి వారిని విడిపించండి, ప్రతి దుర్వ్యసనం నుంచి విడిపించండి నాయనా తండ్రి. వారి జీవితాలను నువ్వు కట్టి అభివృద్ధిపరిచి యేసు ప్రభు నామాన్ని వారి ద్వారా వారి కుటుంబాల ద్వారా నాయనా ఘనపరిచి మహింపరచమని యేసు నామంలో చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.